వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. మనం తెలంగాణ టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ కంటెంట్లో సర్కిల్స్ గురించి చూద్దాం. మెన్సురేషన్లో మనకి సర్కిల్స్ అనేది ఒక పార్ట్, దాని గురించి చూద్దాం. సర్కిల్స్ని ఏమంటాం తెలుగులో? వృత్తాలు అంటాం. ఓకే, సో సర్కిల్స్ ఏముంటుంది, రేడియస్ అంటే ఏంటిది, డయాగోనల్ అంటే ఏంటిది, ఏరియా ఏంటిది, ఎట్లా ఉంటుంది చూస్తే, సర్కంఫరెన్స్ ఎట్లుంటుందని చూస్తే, ఇది సర్కిల్, ఇది సెంటర్ అనుకుంటే ఫిక్స్డ్ రేడియస్ తోటి ఫామ్ అయ్యేది సర్కిల్. సో రేడియస్ అంటే ఏంటిది ఆర్. సో ఓ అనేది సెంటర్ అనుకుంటే ఏ టు బి, ఏబి అనేది ఏంటిది సెంటర్ నుండి పాస్ అయ్యే కార్డ్. సో సెంటర్ నుండి పాస్ అయ్యే కోడ్ని మనము డయామీటర్ అంటాం. సో డయామీటర్ డి ఈక్వల్ టు ఏంటిది, సో సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్ కాల్డ్ యాజ్ రేడియస్. అంటే ఓఏ అనేది రేడియస్, ఓబి అనేది రేడియస్. మీరు ఈ సెంటర్ నుండి ఈ సర్కిల్ మీదకి ఏ పాయింట్ మీదకైనా తీసుకోండి, అదేమవుతుంది రేడియస్ అవుతుంది. అంటే ఇప్పుడు డయామీటర్లో ఎన్ని రేడియస్లు ఉన్నాయి? 2 రేడియస్లు ఉన్నాయి. సో డి ఈక్వల్ టు ఏం రాయొచ్చు? 2r అని రాయొచ్చు. అంటే ఓ ఏంటిది రేడియస్, ఓబి ఏంటిది రేడియస్. సో డి డయామీటర్ ఈక్వల్ టు 2r. మరి ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏంటిది అంటే పై ఆర్ స్క్వేర్. పై ఆర్ స్క్వేర్, ఏరియా ఆఫ్ ద సర్కిల్ పై ఆర్ స్క్వేర్. మరి పై వాల్యూని ఏం తీసుకుంటాం అంటే 22/7 అయినా తీసుకోవచ్చు, ఆర్ కొన్ని ఇచ్చిన దాన్ని బట్టి 22/7 ఈక్వల్ టు 3 డెసిమల్లో అయితే 3.14గా కూడా మనం వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం. పై ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు? 22/7 ఆర్ 3.14. మరి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సర్కంఫరెన్స్ అంటే ఏంటిది? మనము అదర్ ఫిగర్స్ 2D ఫిగర్స్ మనము స్క్వేర్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ గురించి మనం తీసుకున్నప్పుడు ఏంటిది ఆల్ సైడ్స్ని యాడ్ చేస్తే వచ్చేదే మనకు పెరిమీటర్ అనుకున్నాం. సో అవేంటి? అవి లీనియర్ ఫామ్, లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యేది క్లోజ్డ్ ఫిగర్. ఇవేంటిది కర్వ్తో ఫామ్ అయ్యేది, అంటే వక్రాలతో ఫామ్. ఇది సర్కిల్ అనేది వక్రం కాబట్టి దీనికి మనం ఏమంటాం? సర్కంఫరెన్స్ అంటాం. ఓకే, సో ఇదంతా కూడా ఏ పాయింట్ నుండి ఉంటుందో మళ్ళీ ఆ పాయింట్కి చుట్టుకొలత అని అంటాం తెలుగులో అయితే. సో దీనంతా కూడా సర్కంఫరెన్స్. సో ఈ సర్కంఫరెన్స్ ఏంటిది? సర్కిల్కి ఫార్ములా 2πr. 2πr. ఇక సర్కిల్లో హాఫ్ సర్కిల్ని మనం ఏమంటాం? సెమీ సర్కిల్ అంటాం. దాన్నే తెలుగులో అర్ధవృత్తం. సెమీ సర్కిల్ అంటే ఇప్పుడు ఏరియా ఏమవుతుంది? సర్కిల్ ఏరియా πr స్క్వేర్ అయింది. మరి సెమీ సర్కిల్ అంటే హాఫ్ కదా, అందులో హాఫ్ ఉంటుంది కదా, సేమ్ హాఫ్ πr స్క్వేర్. మరి సర్కంఫరెన్స్ ఇక్కడ 2πr అయింది సర్కిల్కి. మరి సెమీ సర్కిల్కి ఏమవుతుంది? πr కదా అని అనుకుంటాం. ఇది 2πr అయినప్పుడు దీనిలో హాఫ్ πr అనుకుంటాం. కానీ ఇక్కడ πr అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఎందుకు? మనం చుట్టుకొలత అని అనుకున్నాం మొత్తం కంప్లీట్గా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి πr అయింది, ఇక్కడ నుండి ఇక్కడికి πr, పై పార్ట్ హాఫ్ పార్ట్ πr, కిందిది πr. సో మొత్తం 2πr అయింది. కానీ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఎట్లా ఉంది? ఇది πr, మరి ఈ పార్ట్ కూడా ఉంది కదా, దీన్ని కూడా మనము మెజర్ చేయాలి. ఇదేంటిది? ఇది డయాగోనల్. డయాగోనల్ అంటే 2r, అంతేనా? అంటే 2r యాడ్ చేయాలి, πrకి 2r యాడ్ చేయాలి. πr + 2r. r అనేది కామన్ తీస్తే r ఆఫ్ π + 2. సి ఈక్వల్ టు ఏంటిది? r ఆఫ్ π + 2 ఆర్ π + 2 ఇంటూ r అనేది చెప్పొచ్చు. ఇక మనం పై వాల్యూ ఏమనుకున్నాం? 22/7 అనుకున్నాం. సో దాన్ని ఎల్సిఎం చేస్తే ఇక్కడ 22/7 + 2. 7 అనేది ఎల్సిఎం తీసుకుంటే 7 2 = 14, అంటే 36/7. అంటే ఈ వాల్యూ ఎంత? 36/7. 36/7 ఆర్. సి ఈక్వల్ టు ఏంటిది? 36/7 ఆర్. అంటే మీకు సెమీ సర్కిల్ ఏరియాని, సెమీ సర్కిల్ సర్కంఫరెన్స్ని మీకు ఈ ఫామ్లోనైనా అడగవచ్చు, ఆర్ ఈ ఫామ్లోనైనా అడగవచ్చు. అంటే మీకు ఈ 2 వాల్యూస్ గుర్తుండాలి. π + 2 ఇంటూ r అయినా గుర్తుంచుకోవాలి. పై ప్లేస్లో మనం 22/7ని సబ్స్టిట్యూట్ చేస్తే 36/7 r వస్తుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా అడగవచ్చును, ఇది ఒక్కటే అడగాలి, ఇది ఒక్కటే అడగాలి అనేది ఏం లేదు. ఓకే, ఇది సెమీ సర్కిల్ గురించి. ఇక సర్కిల్లో ఒక కొంత పార్ట్ని తీసుకుంటే మనం ఏమంటాం? దాన్ని సెక్టార్ అంటాం. సో ఇక్కడ ఇది చూస్తే ఇప్పుడు ఇది సర్కిల్, ఓ సెంటర్ సర్కిల్. సో సెంటర్ నుండి సర్కిల్ మీదకి ఏ పాయింట్ మీదకైనా తీసుకున్న డిస్టెన్స్ని మనం ఏమనుకున్నాం? రేడియస్ అనుకున్నాం. సో ఇది రేడియస్, ఇది రేడియస్. ఈ 2 రేడియస్ల మధ్య
ఒక కర్వ్ కనిపిస్తుంది. ఓకే, ఈ ఇది ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ సెంటర్ దగ్గర సమ్ యాంగిల్ టీటా అనే యాంగిల్ ఫామ్ చేస్తుంది అనుకోండి. సో దీన్ని ఏమంటాం మనం, ఇది ఈ పార్ట్ని సెక్టార్ అంటాం. ఓకే, ఇది సెక్టార్. సో మరి ఏరియా ఏంటిది అని చూస్తే మనం సర్కిల్ ఏరియా ఏమనుకున్నాము, πr² అని చెప్పుకున్నాం. సర్కిల్ ఏరియా ఏంటిది, πr². అంటే సర్కిల్లో కొంత పార్ట్ తీసుకుంటున్నాం, దీని ఏరియా కావాలి మనకి. అంటే సర్కిల్ ఏరియా ఎంత యాంగిల్ చేస్తుంది, సర్కిల్లో సెంటర్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత, 360 degrees. కానీ ఆ 360 degreesలో ఈ పార్ట్ కొంత యాంగిల్ చేస్తుంది, ఎంత అది, టీటా అనుకుంటున్నాము. సో మనకి అది కావాలి కాబట్టి సో ఎంత యాంగిల్ చేస్తుందో టీటా బై టోటల్ యాంగిల్ ఎంత, 360 degrees. అంటే టీటా బై 360 degrees ఇంటూ మనకి ఈ ఏరియా కావాలి కాబట్టి ఎంత ఏరియాలో, టోటల్ సర్కిల్ ఏరియా ఏంటిది, πr² ఇంటూ πr² అని రాస్తాం. అంటే సెక్టార్ ఏరియా ఫార్ములా ఏంటిది, టీటా బై 360 ఇంటూ πr², టీటా బై 360 ఇంటూ 360 degrees ఇంటూ πr². సో ఇది యాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా, సెక్టార్ ఏరియాని ఫైండ్ చేయడం. లేకుంటే మీకు యాంగిల్ ఇవ్వకుండా జస్ట్ రేడియస్ ఇచ్చి ఈ 2 రేడియస్ బిట్వీన్గా ఉన్న ఆర్క్ కనిపిస్తుంది కదా మీకు, దీన్నే తెలుగులో చాపము అంటాం. దీనికి లెంత్ ఉంటుంది కదా, దీన్ని ఆర్క్ లెంత్ అంటాం. సో ఆర్క్ లెంత్ రేడియస్ ఇచ్చినప్పుడు సెక్టార్ ఏరియా ఫార్ములా చూస్తే L/r/2, L/r/2. అంటే టీటా ఇవ్వకుండా, కోణం ఇవ్వకుండా మీకు ఈ చాపం పొడవు ఆర్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఇచ్చి రేడియస్ ఇస్తే దానికి అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేస్తాం మనం, L/r/2. సో ఇది సర్కిల్ గురించి, సర్కిల్లో సెమీ సర్కిల్, సెక్టార్. సో మీకు ఈ మూడింటి మీరు ఈ ఫార్ములాస్ ఒక లాజిక్గా మీకు ఫిగర్ వేసుకొని, సర్కిల్ వచ్చిందంటే సర్కిల్ ఫిగర్ వేసుకోండి, సెమీ సర్కిల్ వచ్చిందంటే సెమీ సర్కిల్ వేసుకోండి, సెక్టార్ వేసుకుంటే మీకు ఒక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు ఫార్ములాస్ అయినా ఒక లాజిక్గా మీరు గుర్తుంచుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ.